వరంగల్ హంటర్ రోడ్లోని కోడెం ఫంక్షన్ హాల్ వద్ద సుబేదారి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. యువతకు గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు ₹1,00,000 విలువ చేసే 6 కిలోల గంజాయి ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలో పరిచయమైన హుసేన్ అనే వ్యక్తి ద్వారా ఒడిశా నుంచి గంజాయి తెప్పించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిందితుడు ఫ్రాన్సియా ఆడం యువతకు విక్రయిస్తున్నట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు. నాలుగు రోజున మధ్యాహ్నము మన సుబేదార్ ఎస్ఐ గాలిబ్ గారు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఏది మన కడెం ఫంక్షనల్ కూడా వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఒక వ్యక్తి వెహికల్ మీద వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా పారిపోతుంటే మనోళ్ళు చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని విచారిస్తే అతని పేరు వచ్చేసి ఫ్రాన్సీ ఆదమ్ అని చెప్పేసి అతను కాజీపేటకు సంబంధించిందని చెప్పేసిండు. అక్కడ ఆన్ ది స్పాట్లో అతని బండి పైన గంజాయి మనకు 5 కిలోల 745 గ్రాములు గంజాయి దొరికింది. ఇమీడియట్గా అతన్ని కస్టడీలో తీసుకుని విచారిస్తే అతను ఈ గంజాయికి తాగుడుకు అలవాటై తర్వాత అది తీసుకొని వచ్చి అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి భావించి అతను భద్రాచలం అవతల ఒరిస్సా దగ్గర ఒక అతను హుసేన్ అతన్ని అని పరిచయం చేసుకొని అక్కడికి పోయి అతని ద్వారా తీసుకొని వచ్చి ఒక 2 డేస్ బ్యాక్ తీసుకుని వచ్చేసి అతని కంట్రోల్లో ఈ గంజాయి పెట్టుకొని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముదామని మన ఉర్సుగుట్ట వైపు వరంగల్కి వెళ్తున్న క్రమంలో అక్కడ మన వాళ్ళు చాకచక్యంగా పోలీసు వాళ్ళు దొరకడం జరిగింది. దానిపైన మనం ఇప్పుడు పూర్తిగా విచారిస్తే గత 2 months నుండి కూడా ఇతను ఈ విధంగా తెచ్చి అమ్ముతున్నాడని చెప్పేసి మనకు తెలిసింది. దానిపైన అతనిపైన మరియు అతనికి సప్లై చేసిన హుసేన్ పైన కూడా కేసు రిజిస్టర్ జరిగింది. ప్రస్తుతానికి ఇతన్ని మనము రిమాండ్ చేస్తున్నాము. త్వరలో అతన్ని కూడా మా పార్టీని పంపించేసి అతన్ని కూడా దొరకబట్టేందుకు ప్రయత్నం చేసి అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని తెలియదు.